ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లో వోల్టేజ్ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా సబ్స్టేషన్లు నిర్మిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలో 3,80,00,000తో నిర్మించిన సబ్స్టేషన్ను మంత్రి గొట్టిపాటి రవి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. వ్యవసాయ సీజన్ నాటికి కొత్త అగ్రికల్చర్ విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవి స్పష్టం చేశారు. 3,80,00,000తోటి 6 నెలల క్రితం శంకుస్థాపన చేశాం. ఒంగోలులో సెమీ ఇండోర్ సబ్స్టేషన్ 7.5 కోట్లతో, అది కూడా తొందరలోనే 1 నెల 2 నెలల్లో అది కూడా కంప్లీట్ చేస్తాం. మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 25 సబ్స్టేషన్లు కట్టాం. అదే కాకుండా 220 kV సబ్స్టేషన్ ఎర్రగొండ పొలంలో చాలా పెద్ద ఎత్తున 65-75 కోట్ల రూపాయలతోటి చేస్తా ఉన్నాం. అదొకటి. కొత్తపట్నం దగ్గర ఒక 132 kV సబ్స్టేషను, అట్లానే తాళ్ళూరు దగ్గర ఒక సబ్స్టేషను. విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి లో వోల్టేజ్ తగ్గించాలి అనే ఉద్దేశంతో, పవర్ ట్రాన్స్మిషన్ బాగుండాలి అనే ఉద్దేశంతో పెద్ద సబ్స్టేషన్స్, ట్రాన్స్కో సబ్స్టేషన్స్, అదేవిధంగా డిస్కమ్ సంబంధించిన 33/11 kV సబ్స్టేషన్స్ ఇవన్నీ కూడా కడతా ఉన్నాం అనమాట. ఇదే చేయడం కాకుండా ఒంగోలులో దాదాపు 240 టవర్స్ వేస్తున్నాం. ఆర్డీఎస్ఎస్ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం జరుగుతుంది. సూర్య గారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి SC/STలు ఇళ్ల మీద 200 కిలోవాట్లు వాడే వాళ్ళందరూ కూడా ఉచితంగా సోలార్ ఇవ్వాలనుకున్నాం. 1,20,000 ఖర్చు పెడుతున్నాం. రాబోయే రోజుల్లో బీసీలకు కూడా కేంద్రం ఇచ్చే సబ్సిడీతో పాటు రాష్ట్రం కూడా అదనంగా ఇంకొక 20,000 ఇచ్చి అవి కూడా చేయించే కార్యక్రమం చేస్తున్నాం. రేపు వ్యవసాయ సీజన్ బిగిన్ అయ్యే లోపల ట్రాన్స్ఫారాలు, పోల్స్, కండక్ట్ ఇచ్చేసి వ్యవసాయానికి సిద్ధంగా ఉన్న రైతులకు అందరికి కూడా కరెంటు సమస్య లేకుండా చేయమని చెప్పాను. నిన్న అదనంగా 100 ట్రాన్స్ఫారాలు కావాలన్నారు. వెంబటే డిస్కమ్స్తో మాట్లాడి ఇమీడియట్గా ఇప్పిస్తానని చెప్పాను.